చంద్రబాదుడుపై వైఎస్ఆర్సీపీ ఆందోళనకు సిద్ధమవుతోంది. ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయాలని నిర్ణయించింది. మరి దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఎన్నికలకు ముందు ఈ విద్యుత్ ఛార్జీలు పెంచం అంటూ చెప్పిన సర్కార్ ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు తర్వాత వీళ్ళు చేస్తున్నవన్నీ కూడా విరుద్ధంగా ఉన్న ప్రస్తుత పరిస్థితులు. అయితే రాత్రులు నిద్రపోతున్న వేళ విద్యుత్ ఛార్జీలు పెరుగుతాయి, ఎందుకంటే అప్పుడే కరెంట్ ఎక్కువగా వాడతారు కాబట్టి నిద్రపోవాలా వద్దా అనే సందిగ్ధంలో అక్కడ ప్రజలు కూడా బయటకు వచ్చి మాట్లాడుతుండడం కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రవీందర్, ఏ రకంగా చూడాలి? వైఎస్ఆర్సీపీ దీనిపై పోరు బాట పట్టినట్టుగా అప్డేట్స్ అంటున్నా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, నిజానికి చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కరెంట్ ఛార్జీల పెంపు మీద అనేక మీమ్స్ వచ్చాయి. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ కూడా అవుతున్న పరిస్థితిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కరెంట్ తీగలు పట్టుకుంటే కరెంట్ షాక్ కొడుతుందో లేదో తెలియదు, కానీ బిల్లులు పట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా షాక్ తోటి గింగరాలు తిరగాల్సినటువంటి పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అంతకుముందు ఎన్నికల ముందు మాత్రం చంద్రబాబు చాలా స్పష్టమైన హామీలు ఇచ్చారు. అసలు ఎట్టి పరిస్థితిలో కూడా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీని పెంచేది లేదు, పైగా అవకాశం ఉంటే తగ్గిస్తాను అని కూడా ఆయన అప్పట్లో హామీ ఇచ్చారు. అదంతా నిజమేనని రాష్ట్ర ప్రజలు భావించారు. కానీ తెర చూస్తే 6 నెలల్లోనే 2 దఫాలకు ఇప్పటికే 15,485 కోట్ల రూపాయల భారాన్ని ప్రజల మీద వేసినటువంటి పరిస్థితి. సో దీన్ని కట్టలేక ప్రజలంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఇది కాకుండా మళ్ళీ అదనంగా రేపు ఏప్రిల్ నుంచి ఇంకొక అదనంగా మళ్ళీ ఛార్జీలు పెంచేందుకు కూడా ప్రభుత్వం ప్లాన్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విధంగా వరుస వెంబడి విద్యుత్ ఛార్జీలను పెంచడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా భయాందోళన చెందిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాత్రి సమయంలో అంటే సహజంగా 6:30-7 గంటల సమయంలో లైట్లు వేసుకోవడం మొదలెడతారు. రేపు తెల్లారి వరకు ఉంటుంది. దాదాపు 12 గంటల పాటు అసలు ఇక కరెంటు లైట్లు వేసుకోవాలా లేదా అనే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రజలకు వచ్చిందంటే ఏ స్థాయిలో కరెంటు ఛార్జీల మోతం అవుతుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇదే కాదు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించి గతంలో 200 యూనిట్ల వరకు కూడా ఉచితంగా కరెంటు కాల్చుకునే విధంగా జగన్ ప్రభుత్వం అప్పట్లో వారికి అవకాశం కల్పించింది. ఇప్పుడు వాటన్నిటిని ఎత్తివేయడం ద్వారా వారికి కూడా మళ్ళీ గతంలో ఏదైతే కరెంటు ఛార్జీలు ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ పెండింగ్ బిల్లుతో సహా వసూలు చేయాలని చెప్పి కూడా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అవుతుంది. సో వీటన్నిటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతుంది. ఈ నెల 27వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో కూడా ఎస్సీ కార్యాలయాల దగ్గర పెద్ద ఎత్తున ధర్నాలు చేయాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. పెంచిన విద్యుత్ ఛార్జీలపై వైఎస్ఆర్సీపీ పోరుబాట అనేటువంటి ఒక నినాదం తీసుకుని ఆ మేరకు పెద్ద ఎత్తున ఇప్పటికే పోస్టర్ రిలీజ్ కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. సో ఇక మీద ఇప్పటికే 175 నియోజకవర్గాలకు సంబంధించి కార్యకర్తలు కూడా సమాచారం అందింది. అట్లాగే ఈ విద్యుత్ ఛార్జీల కారణంగా బాధపడుతున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలతో పాటు ఇతర అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ మేరకు 27వ తారీఖు ఉదయం ఒక ప్రాంతం ఏదో తమ దగ్గరలో ఉన్నటువంటి ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడి నుంచి ఎస్సీ కార్యాలయాల వరకు కూడా పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలు చేసి అక్కడ విద్యుత్ ఛార్జీలను తగ్గించాలనేటువంటి డిమాండ్తో కూడినటువంటి ఒక వినతి పత్రాన్ని అధికారులకు అందించాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికే ప్లాన్ చేసింది. ఆ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి కార్యోన్ముఖంగా రంగం సిద్ధం చేసుకుంది. హరి, ఆల్ రైట్ రవీందర్. ఓకే వాసు.